వైగ్రా, సిల్డినఫిల్ సిట్రేట్, సుహాగ్రా ఇవి టాబ్లెట్స్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు మీరు హీరో. మళ్ళీ వేరే రోజు మళ్ళీ జీరో. మనం ఇచ్చే మెడిసిన్స్ శాశ్వతంగా ట్రీట్మెంట్ చేస్తామండి. అంగం లేవాలంటే ఈ హార్మోన్స్ అక్కడ వెళ్ళాలి. దీని షార్ప్నెస్ చూడండి, ఇది చూడండి, ఇలాంటివి సెలెక్ట్ చేసి మేము మెడిసిన్స్ తీసుకొస్తాము. ఈ మెడిసిన్స్. హలో డాక్టర్ గారు. హలో అండి. ఎలాంటి మందులు లేకుండా మా అంగం గట్టిపడాలి అంటే మేమేం చేయాలి? మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? చాలా మందికి ఏంటంటే గట్టిగా పడట్లేదు. మాకు కోరికలైతే చాలా ఉన్నాయి కానీ అది గట్టిగా పడట్లేదు. పోయే వరకి ఔట్ అయిపోతుంది. పోయే వరకే అంటే నిలబడట్లేదు. వివిధ రకాల ఈ ప్రశ్నలు, ఈ డౌట్స్, ఈ అపోహలున్నాయి చాలామందికి. అంతే మీరు ఎలా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి? ఎలా మీ అంగం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి? దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీఎంఎస్ ఎండి, యునాని సెక్సాలజిస్ట్. చూడండి, అంగము ఒకవేళ మీకేమైనా కోరికలొచ్చాయి, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడారు, అంటే ఏదో పిక్చర్ చూసుకున్నారు, ఏదో మూవీ చూసుకున్నారు. అప్పుడు మీ మైండ్‌తో ఈ అక్కడ ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో టెస్టోస్టెరోన్ హార్మోన్, ఇవి మీ అంగాన్ని లేపుతాయన్నమాట. మీ అంగం ఇలా అంటే ఇలా లేస్తుంది. మీ ఒక రకమైన అంగానికి గట్టితనం వస్తుందన్నమాట. అయితే ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్, అవి అంగాన్ని లేపుతాయి. ఆ అంగం లేపే హార్మోన్స్ మంచిగా ఉండాలి, హెల్తీ ఉండాలి. అవి ఎక్కడి నుంచొస్తాయి? అవి మీరు తినే డైట్ నుంచొస్తాయి. ఈ హార్మోన్స్ మీరు తినే తిండితోనొస్తాయి. మీరు తినే ఆహారాలతోనొస్తాయి. అంటే మీరు ఒకవేళ దానిమ్మ పండు ఎక్కువ వాడారనుకోండి, అంటే ఆ దానిమ్మ పండులో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జాక్ ఫ్రూట్ ఉంటుంది. దాంట్లో గూడా టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు పొద్దున పూట ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మీరు కొంచెం రన్నింగ్ గానివ్వండి, అంటే నడవడం, వాకింగ్ గానివ్వండి, అది చేయాలి. చాలామంది ఏమంటారు, మేము కూలి పని చేస్తాం, మేము అది వేరే పనులు చేస్తాము. మాకు అంటే మేము ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఎక్కువ చేసుకుంటాం మేము, అలా అంటారు. అలా కాదు. మీ బాడీకి తెలియాలి మీరు ఈ వాక్ చేసేది దీని కొరకే అని. అయితే మీకు అక్కడ హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అలాగే మీరు లోవర్ పార్ట్ అంటే మీరు ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో, వాకింగ్ ఎప్పుడైతే చేస్తారో, మీరు కూర్చోవడం, లేవడం స్క్వాట్స్ అంటారు దీన్ని. ఇవి చేస్తే కూడా అక్కడ రక్త పరీక్ష మంచిగా పోయి హార్మోన్స్ వృద్ధి అవుతుంది. టెస్టోస్టెరోన్ లెవెల్ ఎక్కువవుతుంది. ఈ టెస్టోస్టెరోన్ లెవెల్ ఏంటి? ఈ టెస్టోస్టెరోన్ లెవెల్ మేల్ హార్మోన్ అంటారు. అంటే సెక్స్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ ఎక్కువ నార్మల్ ఉండాలి. ఈ హార్మోన్ అంటే నార్మల్ రేంజ్‌లో ఉండాలి. ఉంటేనే మీ మీ అంగంకు ఈ హార్మోన్ లేపుతుందనమాట ఇది. ఒకవేళ ఈ హార్మోన్ తక్కువగా ఉండి, మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అయిపోయిందనుకోండి బాడీలో, ఇక మీకు ఫ్యాట్ వచ్చేస్తుంది. ఇక మీకు అంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అంగస్తంభన వైఫల్యం, అంగం గట్టిగా కావకపోవడం, కోరికలొస్తాయి కానీ అంగం గట్టిగా పడదు. అంగం గట్టిగా పడినా గానీ అది ఆహ్, ఆహ్, ఆ యాక్ట్ మొత్తం అంటే మీరు పాల్గొనేంత సేపు గూడా ఉండదు. అంటే మీరు భావిప్రాప్తి చెందే వరకు అది వెళ్ళిపోతుంది. మీరు భావిప్రాప్తి చెందరు. మీ పార్ట్నర్ గూడా భావిప్రాప్తి చెందదు. అందుకనే మీరు తినే ఆహారం చాలా ఇంపార్టెంటు. మీరు ఇంకా మీ లైఫ్ స్టైల్‌లో మీరు తినే ఆహారము ఒకటి, ఇంకోటి మీరు నిద్ర. మీ నిద్ర చాలా ఇంపార్టెంట్. 8 గంటల నిద్ర మీకు ఉండాలి. ఎలాగైనా తొందర పడుకొని తొందరగా లేవాలి. రాత్రి అంటే చాలామంది ఇవాళ రేపు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసు, చాలామంది అంటే జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే షిఫ్ట్స్‌లో ఉంటారు. రాత్రి పడుకోరు. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వాళ్ళకేంటంటే ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇగ ఎవరికైనా జాబ్స్ ఉంటే ఇగ వాళ్ళకి ఏం జేయలేము. వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ చేంజ్ జేసుకోవాలి. ఏజ్ మంచిగా ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు చూడాలి. రాత్రి మంచిగా పడుకోవాలి. దినమంతా వాళ్ళు అంటే పని జేయాలి. రాత్రి పడుకోవాలి. ఇంకా ఏంటంటే వాళ్ళు ఒకటే జాగాలో కూర్చొని పని జేయగూడదు. వాళ్ళు మా ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఒకవేళ వాళ్ళకి యాక్టివిటీ లేకుండా, ఒకవేళ వాళ్ళు ఒకటే దగ్గర కూర్చుంటే ఈ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువైపోతుంది. ఇంకా టెస్టోస్టెరోన్ లెవెల్ తక్కువైపోతుంది. ఈ ఇంబాలెన్స్ అయిపోతుంది. దీన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ అంటారు. ఎప్పుడైతే మీకు అంగం మంచిగా గట్టిగుండాలో
ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఏదైతే హార్మోన్ ఉంటుందో అది డామినేట్ చేయాలి. ఒకవేళ అది ఈస్ట్రోజన్ డామినేట్ చేస్తే అది ఫీమేల్ హార్మోన్. మీకు ఈ అంగస్తంభన, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కోరికలు ఎక్కువగా ఉన్న కూడా అంగం స్తంభించకపోతే అలాంటి వాళ్ళకి యునానీలో ఎలాంటి మందులు ఉన్నాయి? యునానీలో అలాంటి వాళ్ళకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కోరికలొస్తాయి, అంగం స్తంభించదు. ఇదొక కామన్ ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళకు రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అంటే బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగా గాదు. అంటే రక్తం సరిగా అంగం వరకు ఎళ్ళదు. ఒకవేళ కోరికలొచ్చాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మెదడు నుంచి, అంగానికి ఇన్‌స్ట్రక్షన్స్ పోతాయి. అంటే అంగంకు లేవాలి అని అంగంకు ఇన్‌స్ట్రక్షన్స్ పోతాయి. అంగం లేవాలంటే ఈ హార్మోన్స్ అక్కడ వెళ్ళాలి. హార్మోన్స్ వెళ్ళి అంగం లేవడం అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వంగానే అక్కడ బ్లడ్ ఫ్లో ఎళ్తుందనమాట. ఎప్పుడైతే అక్కడ రక్తం వెళ్తుందో మినిమమ్ ఒక 8 ఎంఎల్ బ్లడ్ ఆడ పోవాలి. అక్కడ పోయి అంగాన్ని లేపాలి. అంగం అప్పుడు లేస్తుంది. ఒకవేళ రక్తం అక్కడి వరకు పోకపోతే ఏదైనా బ్లాకేజెస్ ఉంటే, లేకపోతే రక్తనాళాలు చిక్కిపోతే అంటే కొలెస్ట్రాల్ ఎక్కువై గానీ, ఒకటే జగల కూర్చున్నప్పుడు ఫ్యాట్ ఎక్కువై గానీ, ఈ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకు అంగము గట్టిగా పడదు. అలాంటప్పుడు మా దగ్గర యునానీ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్యూర్ మెడిసిన్స్ మేము తీసుకొని, ఇలాంటి చెట్లు ఏవైతే ఉన్నాయి అస్గంధ్ ఇది చూడండి ఇలాంటి ఒరిజినల్ మెడిసిన్స్ మేము తెప్పిస్తాము. అలాగే ఇది సతావర్ అని ఉంటుంది. ఈ ఒరిజినల్ మేము మెడిసిన్స్ తెప్పిస్తాము. అలాంటిదే మనము సాలబ్ పంజా అని ఉంటుంది ఒకటి. ఈ మెడిసిన్ తెప్పిస్తే అంటే ఇది చూడండి ఎంత షార్ప్ ఎలా అంటే ఎంత ప్యూర్ మెడిసిన్ ఉంది ఇది. దీని షార్ప్‌నెస్ చూడండి. ఇది చూడండి. ఇలాంటివి సెలెక్ట్ చేసి మేము మెడిసిన్స్ తీసుకొస్తాము. ఈ మెడిసిన్స్ మేము పౌడర్ చేసి, శుద్ధి చేసి దీన్ని తయారు చేస్తాము. తయారు చేస్తే మనకు ఇలాంటి ఫామ్‌లో తయారవుతాయి అవి. కొంతమందికి టాబ్లెట్స్ ఫామ్‌లో తయారు చేస్తాము. కొంతమందికి మనము పౌడర్ ఫామ్‌లో గూడా ఇస్తాము. కొంతమందికి మనము అంటే ఇది హల్వా లాగా ఉంటుంది. హల్వా ఫామ్‌లో గూడా ఇస్తాము. షుగర్ ఫ్రీ ఉంటుంది. ఇది హల్వా చూడండి. ఇలాంటి హల్వా ఉంటుందిది. అయితే ఈ కిట్ మొత్తము షుగర్ ఫ్రీ ఉంటుందండి. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళకు ఇది కామన్ సమస్య. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకు ఈ అంగస్తంభన వైఫల్యం చాలా కామన్ ప్రాబ్లమ్. వాళ్ళకి గూడా ఈ హల్వా, గోలీ, ఆయిల్, ఈ కిట్ ఇవన్నీ యునానీ మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకు చాలా మంచిగా రెస్పాన్స్ వస్తది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గూడా ఆయుర్వేదంలో గూడా ఉన్నాయి గదా! ఆయుర్వేదం మందులకి, యునానీ మందులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయుర్వేదిక్ మందులంటే అండి, ఈ చెట్ల మందులే అంటారు దాన్ని. యాక్చువల్లీ హర్బ్స్ చిన్న చిన్న చెట్లు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వాటి వనమూలికలు అంటారు. వాటి రీడ్స్, వాటి సీడ్స్ గింజలు అవన్నీ తీసి పౌడర్ అది ఇది చేస్తారు. ఇండియాలో ఉన్న ఏవైతే వనమూలికలు ఉన్నాయో దాంతో తయారు చేస్తారు. అది ఆయుర్వేదిక్ అన్నమాట. యునానీలో అంటే ఇది యునాన్ నుంచి వచ్చింది. గ్రీస్ నుంచి వచ్చింది. అంటే బయట నుంచి ఇంటర్నేషనల్లీ అక్కడి నుంచి వచ్చిన మెడిసిన్ ఇది. అయితే బయట ఉన్న ప్లాంట్స్, బయట ఉన్న హర్బ్స్, బయట ఉన్న హర్బ్స్‌లో సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి తయారు జేస్తారు. అంటే ఒమాన్ నుంచి, ఇంకా ఈజిప్ట్ నుంచి, యూకే నుంచి ఎక్కడెక్కడైతే ఇంటర్నేషనల్ మెడిసిన్స్ ఉంటాయో అక్కడెక్కడ చెట్లుంటాయో వాటివి ఇంగ్రీడియెంట్స్ తీసి మనము ఇక్కడ గూడా యూజ్ జేస్తాము. ఇండియాలో ఉన్న వనమూలికలు గూడా యూజ్ జేస్తారు. ఇప్పుడు యునానీలో అది దాంట్లో ఇది డిఫరెన్స్. ఇప్పుడు వయాగ్రా వాడినా అంగం గట్టిపడుతుంది. అదే విధంగా మీరిచ్చే మందులు వాడినా గట్టిపడుతుంది. సో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వయాగ్రాకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని విన్నాము. దీనికి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ సిల్డెనఫిల్ సిట్రేట్ ఏదైతే మీరు జెప్తున్నారో పేరు యాక్చువల్లీ అది బ్రాండ్ నేము. అందులో ఫార్ములా ఇది ఉంటుంది. దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది కెమికల్ బేస్డ్. అది వెళ్ళి మన యాక్చువల్లీ బ్లడ్ ఫ్లో చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ చేసేస్తుంది. దాని వలన ఒక రకమైన హెడేక్ చాలా వచ్చేస్తుంది. ఆ హెడేక్‌తో అక్కడే గాకుండా అది యాక్చువల్లీ గుండెకు గూడా అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తుందనమాట. అయితే అది మంచిది గాదు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అక్కడనే గుండెకు సంబంధించిన మెడిసినేనే ట్రయల్ చేస్తుంటే ఇక్కడ ఎరెక్షన్ వచ్చిందనమాట చాలా మందికి. అయితే ఇది సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు దానికే అది యూజ్ చేస్తున్నారు. అయితే మనం ఇచ్చే మెడిసిన్స్‌తో మంచి బ్లడ్ సర్క్యులేషన్ మన మెడిసిన్స్‌తో గూడా ఇంక్రీజ్ అవుతది. వయాగ్రా, సిల్డెనఫిల్ సిట్రేట్స్, వియాగ్రా ఇవి టాబ్లెట్స్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు మీరు హీరో. మళ్ళీ వేరే రోజు మళ్ళీ జీరో. ఇలా మీరు ఉండగూడదు. మనం ఇచ్చే మెడిసిన్స్ ఇవి యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటావో శాశ్వతంగా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే మీ ప్రాబ్లమ్ అంగస్తంభన ప్రాబ్లమ్, శీఘ్రస్ఖలన ప్రాబ్లమ్, అలాగే ఏదైనా ఎజోస్పెర్మియా గానివ్వండి, ఏదైనా ఇవన్నీ
రిలేటెడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్‌కు మనం ఇచ్చే యునాని మెడిసిన్స్‌తో శాశ్వతంగా ట్రీట్మెంట్ అవుతది. అంటే 60 రోజులు, 90 రోజులు అలా వాడాలి. 20 రోజుల మెడిసిన్స్ మీరు తీసుకున్నా, లేకపోతే ఒకటేసారి మీరు తెప్పించుకొని మీరు వాడినా, మీకు కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు మళ్ళీ ఏ మెడిసిన్ వాడని అవసరం ఉండదు. ఈ మందులు మాకు కావాలంటే ఎలా? ఈ మందులు మీకు గావాలంటే మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని నాంపల్లి హైదరాబాద్‌లో మా క్లినిక్ ఉంది. అక్కడొచ్చి మీరు కలవచ్చు. నాతోని అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మీకు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. అక్కడ కాల్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి అందుబాటులో లేరు, చాలా దూరం ఉన్నారు అంటే, విదేశాల్లో ఉన్నారంటే ఆన్‌లైన్ కన్సల్టేషన్ గూడా నాతోని తీసుకొని మీరు డిస్కస్ చేసుకొని, మీ ప్రాబ్లమ్ చెప్పుకొని మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చండి. ఇలాగ మీకు మెడిసిన్ ప్యాక్‌లో మీ ఇంటి దాకా మీకు వచ్చేస్తుంది.